నమస్తే, నేను మీ సతీష్. జగన్ హయాంలో జరిగినటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరొక కీలక సాక్ష్యాల్ని గుర్తించింది సిట్. అసలు ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది ఏ స్థాయిలో జరిగింది అని ఇప్పటి వరకు ఇటు సిట్ కానీ, అటు జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఒక నిర్ధారణకు రాలేకపోతా ఉంది. కేవలం ఏదో సిట్టు చేసిన దర్యాప్తులో డిస్టిలరీల నుంచి సేకరించినటువంటి ముడుపులు, అంటే లంచం కింద వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది ఒక 3,500 కోట్ల రూపాయలు అని చెప్పి సిట్టు ప్రాథమికమైనటువంటి నిర్ధారణకు వస్తే, లేదు ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం ఇది ప్రతి నెల 100 కోట్ల రూపాయలు, అంటే 5 ఏళ్లకి కలిపి 60 నెలలు పూర్తిగా 6,000 కోట్ల రూపాయలు కేవలం ముడుపుల రూపంలోనే సేకరించారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది కేవలం డిస్టిలరీల నుంచి తీసుకున్నటువంటి లంచాలే ఒక 3,500 కోట్లో లేదంటే 6,000 కోట్లో ఉంటే, అసలు మద్యం విక్రయాలు, ఎందుకంటే డిస్టిలరీలన్నీ కూడా ప్రధానంగా మేజర్ ఆర్డర్లు దక్కించుకున్నటువంటి డిస్టిలరీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అనుయాయులవే. లీలా డిస్టిలరీ కావచ్చు, ఆదాన్ డిస్టిలరీ కావచ్చు, ఎస్పీవై డిస్టిలరీ కావచ్చు, యూవి డిస్టిలరీలు కావచ్చు, ఈ రకంగా డిస్టిలరీలన్నీ కూడా తమ వ్యక్తులవే. వాళ్ళకే బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వెళ్ళేవి. ఆ ఆర్డర్లు అంతకు ముందర వరకు కూడా ఆటోమేటిక్ విధానంలో వెళ్తా ఉంటే, వాటిని మాన్యువల్ విధానంలోకి తేవడం కోసం అసలు ఈ లిక్కర్ పాలసీ మొత్తాన్ని కూడా అప్పటి వరకు ఉన్న పాలసీని మార్చేశారు. ఉన్నటువంటి నిబంధనలను సరళించేశారు. పూర్తిగా వాటన్నిటిని మార్చేసి తమకి అనుకూలంగా ఆ పాలసీని రూపొందించుకుని దాని ద్వారా ఈ కుంభకోణానికి తెరలేపారు. ఇక దాంతో ఏమైంది, బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎవరికి ఏ డిస్టిలరీలకి ఆర్డర్లు ఇవ్వాలి అనేటువంటిది పూర్తిగా నిర్ణయించేటువంటిది రాజ్ కేసిరెడ్డి. అతను చెప్పినటువంటి డిస్టిలరీలకే ఆ మోతాదులో మొత్తం కూడా ఆర్డర్లు వెళ్ళేవి. ఇక మరి మిగతా డిస్టిలరీలు ఉంటాయి కదా, వాళ్ళకి ఆర్డర్లు వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఈ ముడుపులు తీసుకునేవాళ్ళు. అంటే లంచం, ఒక్కొక్క కేసుకి మీరు 20 రూపాయలు ఇస్తా అంటేనే మేము మీకు ఆర్డర్లు ఇంతవరకు ఇస్తాం అని చెప్పేసని. మద్యం షాపుల్లో కూడా విక్రయాలు, ఏ బ్రాండ్లు ఏ రోజు అమ్మకాలు జరగాలి అనేటువంటిది మొత్తం కూడా నిర్ణయించేది వీళ్లే. సహజంగా షాపులో ఉన్నటువంటివి మనకి కావాల్సింది షాప్కి వెళ్ళి కొనుక్కునేటువంటి పరిస్థితి కాదు. షాపులో ఏదుంటే అదే కొనుక్కోవాలి. ఈ రకంగా మద్యం తాగేటువంటి వాళ్ళ ఆ అలవాటుని, వాళ్ళ బలహీనతల్ని ఆసరాగా చేసుకుని ఈ కుంభకోణానికి తెరలేపారు. ఇక అంతేకాకుండా ఈ లంచాలు తీసుకోవటమే 3,500 కోట్లు 6,000 కోట్ల రూపాయలు ఉంటే, అసలు డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిది లేకుండా 5 ఏళ్ల పాటు అరే ఓ కిళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్తేనో, ఓ పచారీ కొట్టు దగ్గరికి వెళ్తేనో, కిరాణా షాప్కో, లేదంటే ఆఖరికి తోపుడు బళ్ళ మీద కూడా ఇవాళ రేపు ఆ పేటిఎం, గూగుల్ పే స్కానర్లు పెడతా ఉన్నారు. డిజిటల్ పేమెంట్స్ వాళ్ళు కూడా తీసుకుంటా ఉన్నారు. కానీ 2019 నుంచి 2024 వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ అనేటువంటిదే లేవు. మొత్తం క్యాష్ అండ్ క్యారీ. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటే ఆ లెక్కంతా కూడా మొత్తం బ్యాంకుల్లోకి వెళ్తుంది కదా. బ్యాంకుల్లోకి ఎంత వస్తా ఉంది, ఎంత కొనుగోళ్లు జరిగింది, వాటికి సంబంధించినటువంటి లెక్కంతా తెలుస్తుంది అని చెప్పి ఆ లెక్క తెలియకూడదు. అందుకని చెప్పి డిజిటల్ పేమెంట్సే లేకుండా క్యాష్ అండ్ క్యారీ అని చెప్పేసి కేవలం క్యాష్ అండ్ క్యారీయే నడిపారు. ఈ రకంగా మరి ఆ కుంభకోణం ఏ స్థాయిలో జరిగింది అని చెప్పడానికి ఒక అంచనాకు కూడా రాలేకపోతా ఉన్నారు. పోనా 1,00,000 కోట్లు జరిగింది అని అనుకుందాము అంటే, అది సరే బ్రేవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీలకు ఇచ్చినటువంటి ఆర్డర్లు, ఆ ఆర్డర్ల ఆధారంగా జరిగింది అని అనుకోవచ్చు. కానీ డిస్టిలరీలు వీళ్ళవే, బ్రేవరేజెస్ కార్పొరేషన్ వీళ్ళదే, మద్యం దుకాణాలు నిర్వహించేది వీళ్ళే. అసలు బ్రేవరేజెస్ కార్పొరేషన్ పాత్రే లేకుండా, వాళ్ళ జోక్యం లేకుండా డిస్టిలరీల నుంచి నేరుగా మద్యం దుకాణాలకు పంపించేసినా కూడా ఎవరికి తెలియదు, అడిగేవాడే లేడు. ఎందుకంటే ప్రభుత్వం మనది, మొత్తం వ్యవస్థలన్నీ మన గుప్పిట్లో ఉన్నాయి అని ఏదైనా చేయగలరు. కాబట్టి అది 1,00,000 కోట్లు జరిగిందా, 1,50,000 కోట్లు జరిగిందా, 2,00,000 కోట్లు జరిగిందా, ఏ స్థాయిలో ఈ కుంభకోణం జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు దానికి ఒక ప్రాథమికమైనటువంటి నిర్ధారణ కూడా రాలేకపోతా ఉన్నారు. అందుకే ఈ కేసు అనేటువంటిది దేశంలోనే సంచలనం రేకెత్తించింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అంటే A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి, మరి అతని పాత్ర పైన గతంలో సుప్రీంకోర్టు మాట్లాడింది. సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏది, ఈ కేసులో దాదాపు 9 నెలలుగా మేము జైల్లో ఉంటా ఉన్నాం, ఆ జరిగింది ఏదో 725 కోట్ల రూపాయలు కుంభకోణం ఈయన పాత్ర ఉందంటున్నారు, 725 కోట్ల మేర ఈయన పాత్ర ఉందంటా ఉన్నారు. కానీ 9 నెలలుగా మేము ఉంటా ఉన్నాం, దానికి ఎక్కడ పూర్తి స్థాయి ఆధారాలు చూపించలేదు కాబట్టి మాకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి కింది కోర్టు నుంచి, ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు.
సుప్రీంకోర్టు ఆయన వేసిన పిటిషన్ పైన విచారణ చేసి ఏమంది అంటే 725 కోట్ల మేర జరిగిన అవినీతి అంది మీ పాత్రే ఉంది ఆ 725 కోట్లలో అని చెప్పేసని 725 కోట్ల కుంభకోణానికి 9 నెలల జైలు శిక్ష అయితే సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారా? 9 నెలలే కదా అయింది. పూర్తి విచారణ అయ్యే వరకు మీరు జైల్లో ఉండండి, పర్లేదు. అసలు ఈ కుంభకోణం మొత్తానికి ఆర్కిటెక్టే మీరు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 725 కోట్ల రూపాయల కుంభకోణం ఈయన పేరు మీదే ఉంది. మరొక్క రాజ్ కేసిరెడ్డి 725 కోట్లుంటే సజ్జల శ్రీధర్ రెడ్డి, లేదంటే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన స్నేహితుడైనటువంటి ఎవరు వెంకటేష్ నాయుడు, వీళ్ళందరి పాత్ర ఎంత ఉండాలి, ఎవరెవరికి ఎంత ఉండాలి? అసలు మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆయన పాత్ర ఏమిటి? నెలకి 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేటువంటి పెద్దిరెడ్డి ఖాతాలోకి వచ్చి పడతా ఉన్నాయి. వచ్చి పడినాయి ఆ 5 ఏళ్ల పాటు. కూటమి ప్రభుత్వం రాగానే ఆగిపోయినాయి. షెల్ కంపెనీలు, డొల్ల కంపెనీల పేరుతోటి నెలకి 5 కోట్లు, కేవలం ఆ సంస్థకే 5 కోట్లు వస్తే ఇంకా ఏ ఏ రూపాల్లో పెద్దిరెడ్డికి, పెద్దిరెడ్డి కుటుంబానికి డబ్బులు చేరిన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి. ఇక ఆఖరికి గోడౌన్ల నుంచి మద్యం దుకాణాలకి చేసేటువంటి రవాణాలో కూడా 425 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు. అందులో అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారు. ఇలాగ ఈ కుంభకోణం ఎంత జరిగింది, ఎంత చేశారు, ఇదంతా కూడా ఒక నిర్ధారణకి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా దర్యాప్తు చేస్తున్న కొద్దీ అనేక సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయల వరకు ఏమో జప్తులు చేశారు కోర్టు ఆదేశాలతోటి, ప్రభుత్వ అంగీకారంతో. ఇక ఈ కేసులో మనం చూస్తే మొదటి నుంచి అసలు కేసిరెడ్డి రాజ్ లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్లో ఇతందే కీలక పాత్ర. ఆ తర్వాత ఏ రకంగా ఇతని స్నేహితుల్ని అంటే మనం చూసాం ఆ తీగల ఉపేందర్ రెడ్డి, తీగల విజేందర్ రెడ్డి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి ఒక డిస్టిలరీ పెట్టించడం, ఆ డిస్టిలరీ ద్వారా కూడా వాళ్ళకి 229 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇప్పించటం, ఆ తర్వాత ఈ మద్యం కుంభకోణంలో డెన్లు నిర్వహించటం, ఆ డెన్లన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈయన దగ్గరే ఉంటాయి. ఏ డెన్నుకి ఎప్పుడు ఎక్కడి నుంచి ఎంత డబ్బు వెళ్ళాలి అవన్నీ కూడా ఈయనే మానిటర్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత చూస్తే ఈయన భార్య డాక్టర్గా పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో కూడా ఈ మద్యం కుంభకోణంలో సేకరించినటువంటి ఆ ముడుపులు, ఆ డబ్బులతోటి పెట్టుబడులు, షేర్లు కొనిపించారు. ఆ తర్వాత ఈయన స్నేహితులు ఆ ఉపేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి యువి క్రియేషన్స్ అని చెప్పేసి అని పెట్టించి దాని ద్వారా కూడా సినిమా రంగంలోకి కూడా వెళ్ళి సినిమాలు కూడా తీశారు. చిత్రాల నిర్మాణ సంస్థ రంగంలోకి కూడా వెళ్ళారు. ఈ రకంగా పూర్తిగా అసలు ఇందులో చూస్తే కేసిరెడ్డి రాజ్కి సంబంధించినటువంటి పాత్ర కూడా చాలా కీలకంగా సిట్ తమ దర్యాప్తులో మొత్తం బహిర్గతం చేసింది. అవి చూసిన తర్వాతే కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన వేసుకున్నటువంటి ఆ బెయిల్ పిటిషన్ పైన మొట్టికాయలు కొడుతూ వచ్చింది. ఇక ఈ క్రమంలో సిట్టు చేస్తున్నటువంటి దర్యాప్తులో మరొక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే మొత్తం ఈ మద్యం కుంభకోణంలో మరి సేకరించినటువంటి ఆ ముడుపులు కావచ్చు, ఆ సంపాదించినటువంటి డబ్బులతోటి కేసిరెడ్డి రాజ్ ఆయన తండ్రి అయినటువంటి ఉపేంద్రారెడ్డి ఆయన పేరు మీద జనగాంలో ఇళ్ల స్థలాలు కొన్నారు. ఇక ఆయన తల్లి సుభాషిణి ఆవిడ పేరు మీద షాబాద్లో దాదాపు 17.60 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అటు జనగాంలో ఇటు షాబాద్లో కొనుగోలు చేసినటువంటి ఈ ఆస్తులు వీటి విలువ ఎంత అంటే 70,36,00,000 రూపాయలు విలువ చేసేటువంటి భూములు. ఒక ఐటీ అడ్వైజర్గా ఉన్నటువంటి వ్యక్తి, అంతకు ముందర వరకు ఇతనేమీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, ఏమీ కాదు, ఎవరికీ తెలియదు, ఎక్కడ ఏం చేస్తూ ఉండేవాడు అనేది కూడా తెలియదు. అలాంటి ఒక వ్యక్తికి 5 ఏళ్ల కాలంలో 70 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మద్యం కుంభకోణంలో అతని పాత్ర లేకపోతే ఏ విధంగా సంపాదించాడు? ఆయన భార్య పనిచేసేటువంటి ఆ హాస్పిటల్లో 100 కోట్ల రూపాయల షేర్లు ఎలా కొనగలిగారు? మనం చూసాం. ఏది సిట్టు ఇవంతా ఎక్కడి నుంచి బయటపడ్డాయి ఈ లింకులన్నీ అని అంటే సిట్టు చేస్తున్న దర్యాప్తులో మరి ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ తీగల విజేందర్ రెడ్డి, తీగల ఉపేందర్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్, ఇది షాద్నగర్ సమీపంలో శంషాబాద్ షాద్నగర్ దగ్గర ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలు కార్టూన్ బాక్సుల్లో ఈ రకంగా ప్యాక్ చేసి వాటిని ఫామ్ హౌస్లో దాచిపెట్టారు. అవన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజున కేసిరెడ్డి రాజ్ మరి మద్యం కుంభకోణం జరుగుతున్నటువంటి ఆ కాలంలోనే జనగాంలో తండ్రి ఉపేంద్రారెడ్డి పేరు మీద ఇళ్ల స్థలాలు,
అలాగే షాబాద్లో తల్లి సుభాష్ని పేరు మీద 17.60 ఎకరాలు, మొత్తం 70,60,00,000 విలువ చేసేటువంటి భూములు కొనుగోలు చేశారు. అయితే వీటికి మరి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు 70 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నాము అని చూపిస్తే వాటికి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్సులు కట్టాలి కదా. అందుకని చెప్పి వీటి రిజిస్ట్రేషన్ నిమిత్తం వీటన్నిటిని ఎంత కొనుగోలు చేశారు, 2,85,00,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లుగా, మిగతాది నగదు రూపంలో చెల్లిస్తున్నట్లుగా రిజిస్ట్రేషన్ సమయంలో చూపించారు. ఈ లింకులన్నీ కూడా ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మద్యం కుంభకోణంలో సేకరించిన డబ్బులతోటి 70,36,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు కొనుగోలు చేశాడు రాజకేశిరెడ్డి. ఇవి సిట్ గుర్తించింది. మరి ఈ క్రమంలోనే ఈ నివేదికని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి అందజేసింది విశ్వజిత్ గారు. ఆయనకు అందజేయడమే కాక మరి ఈ ఆస్తులు జప్తు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి, అనుమతి ఇవ్వండి అని కోరడానికి మరి మేము ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నాం, దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి హోంశాఖ కార్యదర్శిని కోరితే ఆయన విశ్వజిత్ గారు ఆయన కూడా అంగీకరించారు. నెక్స్ట్ ప్రస్తుతం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ 70,36,00,000 రూపాయల విలువ చేసే భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మద్యం కుంభకోణంలో సంపాదించినటువంటి, అక్కడ ఏవైతే ముడుపుల రూపంలో సేకరించిన డబ్బులు వాటితో కొనుగోలు చేసినటువంటి ఆస్తులే. కాబట్టి ఈ ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి సిట్ అధికారులు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. గతంలో కూడా ఈ రకంగానే 125 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి ఒకసారి, 60 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి ఒకసారి ఆధారాలన్నీ న్యాయస్థానం ముందర పెడితే న్యాయస్థానం ఆ ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులో మరో 70 కోట్ల రూపాయలు ఆస్తులు కూడా జప్తు కాబోతా ఉన్నాయి. అయితే ఈ 70 కోట్లు, 120 కోట్లు, 50 కోట్లు ఇవేమీ పెద్ద మొత్తం కాదు. అసలు దేశం దాటించేశారు 4,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనకు తెలుసు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన హోంమంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు వాటికి సంబంధించినటువంటి పత్రాలన్నీ చూపించారు. నేరుగా పార్లమెంట్లోనే ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అసలు ఈ మద్యం కుంభకోణం ద్వారా డబ్బు అనేది పక్కన పెట్టండి, డబ్బు అది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, డబ్బు అనేటువంటిది విషయం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణంలో 30,000 మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు నా అక్క చెల్లెమ్మలకు ఇదే మాట ఇస్తున్నాను, దశలవారీ మద్యపాన నిషేధం చేసుకెళ్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ 30,000 మంది అక్క చెల్లెమ్మలు అని పిలిచిన ఆ మహిళల మెళ్లలో పుస్తేలు తెంచి తన మద్యం దుకాణాల గల్లాపెట్టెల్లో వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరినీ బలిగొన్నాడు. మనుషుల ప్రాణాలు పోతే వస్తాయా? డబ్బు పోతే సంపాదించుకుంటాం మళ్ళీ, అది వేరే మాట. 30,000 మందిని తన ధనార్జన కోసం, తన ధనదాహానికి బలిగొన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున లక్షల మంది అవయవాలు దెబ్బతిని, ఆరోగ్యాలు దెబ్బతిని, పనులు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్ హయాంలో తయారు చేసినటువంటి ఈ జే బ్రాండ్స్ నాసిరకం మద్యం వల్ల ఆరోగ్యాలు చెడగొట్టుకుని, అవయవాలు పాడైపోయి, కుటుంబాలపైన భారమైపోయినటువంటి బ్రతుకుల కింద ఈ రోజున వాళ్ళందరినీ క్షోభ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉసురు తగలకపోదు. వాళ్ళ ఆగ్రహం, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ అన్యాయం, ఆ పాపమే ఈ రోజున 11 స్థానాలకి పతనం చేసింది. కానీ మద్యం కుంభకోణం ఒక్కటి పూర్తిగా సిట్ అధికారులు అనేటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, ఆ దర్యాప్తు కూడా ఏదో జీడిపాకం సాగినట్లుగా మందకోడిలాగా వెళ్ళడం కాదు, ఇంకా వేగవంతం చేయాలి. ఇందులో బాధ్యులైనటువంటి వాళ్ళు, బిగ్ బాస్ ఎవరు అనేటువంటి అంశాన్ని కూడా త్వరితగతిన వాళ్ళు దర్యాప్తు చేసి ప్రజాక్షేత్రంలో వాళ్ళని దోషులుగా నించోబెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.